హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీల రాజకీయ యుద్ధ పేరి మహాసభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జాక్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మసూదచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అలాగే తదితరులు హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని తెలంగాణ బీసీ జాక్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బీసీలు పార్టీలకు కాదు ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తే రాజ్యాధికారం బీసీలదే అని పిలుపునిచ్చారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు బీసీ నాయకులు. ఈ సమాజంలో బంధుకెత్తి పోరాడినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. ఇవాళ ఆకలినైనా భరిస్తాం బిడ్డ. మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, ఆకలినైనా భరిస్తాం బీసీలం, కానీ ఆత్మ గౌరవాన్ని సహిస్తే మేము భరించే ప్రసక్తి లేదని చెప్పి సదనం గుర్తు చేస్తున్నా. మన పేదోడి చెమట రక్తంతో వాడు కష్టపడి అలసిపోయి వాడు ఏదో ఇంత కష్టపడి అలసిపోయి తాగితే ఆ పైసలే ఈ పైసలన్నీ కూడా ఒక్కరోజు 3,300 కోట్ల ఆదాయం వస్తే నిజంగానే గ్రామాల మీద ప్రేమ ఉంటే ఇవి వచ్చిన పైసలని గ్రామాల నుంచి వచ్చిన ఆదాయమే కానీ గ్రామాల అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కానీ అది కాదు వాళ్ళ ఉద్దేశం. అదే మేము సర్పంచులు అయితే, ఎంపీటీసీలు అయితే, జిల్లా పరిషత్ చైర్మన్లు అయితే అందరు ఐక్యమవుతారు. ఇవాళ ఇంతమంది పనులు మనమే ఉన్నాం, ఇంతమంది పనులు మనం అనుకుంటే అయిపోతాయి కదా అనే ఆలోచన వస్తుంది కనుక